ఎందుకమ్మా చాలా మందికి దెయ్యాలు పడతాయి అంటారు, వాళ్ళ మీదకి వస్తాయి. వాళ్ళంతా యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఒకరి మీద బ్లాక్ మ్యాజిక్ చేశారనుకోండి, అతనికి ఆల్రెడీ ఆయుష్ ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ వల్ల అతని ఆయుష్ పోయిందనుకోండి, ఇంకా అతని ఆయుష్ తీరేంత వరకు తిరుగుతూనే ఉంటాడు ప్రేతాత్మయ్య. అది దేవుడు రాసి రాతే కదమ్మా, అది అలా చనిపోవాలి అని చెప్పి కదా. వాళ్ళు పూజలు చేయరు. ఇప్పుడేంటి ట్రెండ్, చాలామంది దేవుణ్ణి నమ్మరు. అవును, దేవుణ్ణి నమ్మరు, పూజ చేయరు. అప్పుడు వాళ్ళకి ఏంటి, ఆరా వీక్గా ఉంటుంది. వీక్గా ఉండే ఆరా దేవుణ్ణి నమ్మని వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ తొందరగా పనిచేస్తుంది. బ్లాక్ మ్యాజిక్లో షట్కర్మలు ఉంటాయి: వశీకరణం, మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం. దీంట్లో మారణ ప్రక్రియ అని ఒకటి ఉంటుందన్నమాట. చేసేస్తారు వాళ్ళు. అందుకే పూజలు చేసుకోండి, మెల్లో ఆంజనేయ స్వామి వేసుకోండి. మనకు అలవాటు హిందువులకి, చేతికి అమ్మవారి దారాలు కట్టుకోవడం, మొహాన్ని బొట్టు పెట్టుకోవడం. ఇప్పుడు అంతా పోయిందనుకోండి, అవి మొహాన్ని బొట్టు అందుకే పెడతారు. ఎక్కడైనా కుంకుమార్చనలు చేస్తే తీసి ఇంట్లో పెట్టుకొని, కనీసం పిల్లలకి బాగాలేనప్పుడు, మనకి హెడేక్గా ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు కనీసం బొట్టు పెట్టుకుంటే మన ఆరాలో పవర్ ఎంటర్ అవుతుంది. అవన్నీ మానేశారు కదా అందరూ. కాబట్టి ఈజీగా బ్లాక్ మ్యాజిక్లు పనిచేస్తున్నాయి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే లైఫ్లా కలిసి ఉండేవాళ్ళు, అవునా? జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడేంటి, చిన్న చిన్న విషయాలు కోర్టుకి వెళ్తే అన్ని డైవర్స్ కేసులే ఉంటున్నాయి. కోర్టు వరకు కూడా ఎక్కడ వెళ్తారమ్మా, ఇంట్లో కొట్టుకుని విడిపోతున్నారు, ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయి. కాబట్టి ఏంటంటే కొంచెం దైవ బలం కూడా ఉండాలి. లైఫ్ చాలా జాగ్రత్తగా పిల్లలతో, భర్తతో లీడ్ చేయాలి అని అనుకుంటే దైవ బలం ఉండాలి. అందుకే చిన్నప్పటి నుంచి మనకు ఇంట్లో ఆడపిల్లలకి పూజలు, మగపిల్లలకు కూడా పూజలు చేయడం, కనీసం తల్లి పూజ చేసేటప్పుడు స్తోత్రం చేయడం, ఇలాంటివన్నీ ఎందుకు అలవాటు చేశారంటే అది మన జీవితంలో ఒక భాగం చేసుకున్నప్పుడు సమాజం అంతా బాగానే ఉండింది. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ మొబైల్కి అతుక్కుపోతున్నారు కాబట్టి పూజ చేయడం అంటే మాకు టైం లేదు అంటారు చాలామందికి. నేను ఏదైనా రెమెడీస్ చెప్తే మాకు టైం ఉండదు అంటారు. కాబట్టి ఏంటంటే దైవ బలం అనేది చాలా తక్కువ, అందులో వీక్ మైండెడ్. ఎందుకంటే స్ట్రెంగ్త్ లేదు కదా. ఏదైనా కోపం వస్తే సూసైడ్స్ చేసేసుకుంటారు, దూకేస్తూ ఉంటారు అన్నమాట. మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మ బయట నుంచి దూకేస్తున్నాను, స్వర్గానికి పోయేటట్టు చూడు అని ఫోన్ చేస్తా ఉంటాను. ఆ టైంలో కూడా నేను చాలా సూసైడ్స్ ఆపాను, ఒక 10-15 సూసైడ్లు అలాగా. స్వర్గానికి పోయేటట్టు చూడు అని చేస్తుంటా. సరే ఇప్పుడు టైం బాగాలేదు, నువ్వు వెనక్కి వచ్చేయి అని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయడం. నువ్వు టైం బాగాలేదు, ఫస్ట్ వెనక్కి వచ్చేసి ఏదో ఒకటి చెప్పడం, కన్విన్స్ చేయడము, ఇంక సూసైడ్స్ ఆపడము. పలానా మంత్రం చేసుకుని పని అవుద్ది, ఆ పని అవ్వడం కోసం నువ్వు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి రియలైజ్ చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. అది ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి ఏంటంటే ఏదైనా సమస్య వస్తే తట్టుకునే గుండె ధైర్యం లేదు, మెంటల్ స్ట్రెంగ్త్ లేదు. ఒకప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మన పెద్దమ్మలు, పిన్నమ్మలు, మేనమామలు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, మంచిగా వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. పండగలకి మంచి కుటుంబ వ్యవస్థ అనేది ఉండేది. ఇప్పుడంతా సింగిల్ ఫ్యామిలీస్ కదా. సింగిల్ ఫ్యామిలీస్ కూడా పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇతనికి డీల్ చేసుకోవడం రావట్లేదు. టక్కని వర్చువల్ వరల్డ్కి ఫోన్కి అలవాటు పడిపోతారు. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అని మెసేజ్లు పెట్టిన వాళ్ళంతా మన సమస్యలు తీర్చరు కదా. అది నిజం అనుకుంటారు. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే కుటుంబ సభ్యులు గుర్తొస్తారు. అప్పుడు ఎవరు హెల్ప్ చేయరు, కాంటాక్ట్లు ఉండవు కదా. మనకు ఫేస్బుక్లో 5,000 మంది ఉంటే ఇదే మన సామ్రాజ్యం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అసలైన సమస్య వచ్చినప్పుడు మనకి ఇంట్లో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు రెస్పాండ్ కారు. ఇంట్లో వాళ్ళు అవ్వలేదా, పోనీ మేనమామ, పెద్దనాన్న హెల్ప్ చేస్తాడంటే మనకు రిలేషన్షిప్ ఉండదు. కాబట్టి ఎక్కువ సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారు యూత్.